నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. రాజంపేట పట్టణ కేంద్రంలో స్థానిక ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్న సునీల్ ను వాట్సాప్ ఫోన్ కాల్ ద్వారా బెదిరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శివయ్య నాయుడు, ఓబులేసు, రవిచంద్ర అన్నారు. బుధవారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభమైనటువంటి పాత్రికేయులపై దౌర్జన్యాలకు దిగుతున్న రాజంపేట ఎంఆర్పీఎస్ నాయకులు రౌడీల ఉద్యమ నేతల అని రాజంపేట ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ప్రశ్నించారు. కేసు నమోదు చేసి చర్యలు చేసిన మా యూనియన్ నాయకులు మాకు గట్టిగా హామీ ఇచ్చారు. ప్రధానంగా రాజంపేటలో ఉంటే కొంతమంది ఎంఆర్పీఎస్ నాయకులు వారు చేస్తున్న ఆగడాలను మేము ప్రశ్నించడం జరిగింది. మొదటి నుండి కూడా రైతుల విషయంలో మొదట జరిగిన అన్యాయాన్ని ఫస్ట్ వెలికి తీసింది కూడా మీడియానే. అది తెలుసుకోకుండా వాళ్ళు విజయం మేమే సాధించిన సంకల్పించుకున్నారు. దీనిపైన మేము మీడియా కష్టపడి మా మిత్రులు రాత్రి 10 గంటల పేరు వార్త సేకరించారు. కేవలం వాళ్ళ విషయాన్ని మీడియా వెలుగులో తీసుకున్న కృతజ్ఞతలు తెలపకుండా మా పైన విమర్శ చేస్తాను. దీన్ని మేము ఖండిస్తున్నాము. దానివల్లే ఇతన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాశక్తి సునీల్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతన్ని బెదిరించడం కూడా అది కరెక్ట్ కాదు. అతనికి ఏమైనా జరిగినా కూడా మేము నిత్యం అతనికి అందుబాటులో ఉంటాము. అతని మీద ఏం మాత్రం హాని జరిగితే దానికి ఎంఆర్పీఎస్ నాయకులు ప్రధానంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు దీనికి కీలకంగా బాధ్యత వహించాలి. ఒక నాయకుడు వచ్చి తెలుగుదేశం పార్టీ ముసుగులో ఇష్టానుసారం వచ్చిన, మరొకరు వచ్చి ఎంఆర్పీఎస్లో వడ్డీలు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఇష్టం చేసి ఇవన్నీ కూడా మేము 10 రోజుల కథనాలు కూడా మేము పత్రికలు వెలుగుతీస్తాము. అంతేకాకుండా వీరు గతంలో చేసిన అన్యాయాన్ని కూడా మేము అన్ని పత్రికల్లో శీర్షికలు మేము ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఏదేమైనా కూడా సునీల్ పైన ఎవరైతే ఫోన్లో మాట్లాడారో వారిని ఖచ్చితంగా శిక్షించాలా, అతని మీద కేసు నమోదు చేయాలా. అంతేకాకుండా వారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిపైన కేసు నమోదు చేసి మీ యూనియన్ ద్వారా గట్టిగా డిమాండ్ చేసి కోరుతున్నాం. గత వారం రోజులుగా మా ప్రజాశక్తి విలేకరైనటువంటి సునీల్ అన్నకు ఎంఆర్పీఎస్ సంబంధించిన నాయకులు కొంత బెదిరింపు కాల్చి చేయడము, నిన్ను చంపుతాం, వారం రోజుల్లో చంపుతామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళకి ఏదైనా సమస్య పరంగా ఏదైనా న్యూస్ వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అడగాలి. అంతేగాని ఇట్లా వ్యతిరేకంగా ఫోన్ కాల్స్ చేయడము, వాట్సాప్ కాల్ చేయడము, నిన్ను చంపుతాం పొడుస్తామనడం చాలా దుర్మార్గమైన చర్య. ఎవరైనా కానీ ఎంఆర్పీఎస్ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి రండి, మేమందరం ఉన్నాము. రాజంపేట మీడియా తరఫున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళము. అంతేగాని ఇలా దుర్భాషలు ఆడడం సరికాదని చెప్పి మీకు ఈ ముఖంగా చెప్తా ఉన్నాం. మీడియా పరంగా ఇంకనైనా మీరు ఇవన్నీ మానుకొని బాగుంటే సరిపోతుంది. అదే పనిగా ఈరోజు అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ఫోన్ కాల్ చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. అంతేకాకుండా వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి జరిగిన విషయాన్ని ఒప్పుకొని మా క్షమాపణ చెప్తే సరిపోతుంది. అంతేగాని లేకుంటే వాళ్ళ మీద ఎక్కడికి వదిలే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా తోటి పాత్రికేయులకు, తమ్ముడు సునీల్కి శుభ సాయంత్రం. నేను ఇప్పుడే విన్నాను, నిన్న ఎవరో గుర్తు తెలియనటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు ఎక్కడెక్కడి నుంచో గుర్తు తెలియకుండా రాజంపేటలో ప్రజాశక్తిలో పనిచేస్తున్నటువంటి మాస్టర్ సునీల్ పైన ఫోన్ చేసి ఆవాకులు చవాకులు పేలడం చాలా బాధాకరం. ఇది దురదృష్టకరం. గతంలో కానీ గడిచిన 2-3 నెలల నుంచి పాత్రికేయుల మీద దాడులు జరగడం చాలా సిగ్గుచేటు. పాత్రికేయులు వాళ్ళ వృత్తి నిబంధనల్లో ప్రపంచంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపడమే వాళ్ళ వృత్తి. అలా ఎత్తి చూపడం తనకు కానీ మాకు కానీ న్యాయమా అన్యాయమా? మేము ఉండేదే తప్పు ఉప్పులను ఎత్తి చూపడానికి. ఏది తప్పు ఏది ఉప్పు అని ప్రజలకు చూపడం కోసమే మమ్మల్ని ఎన్నుకున్నారు. గవర్నమెంట్ కూడా ఆమోదించి మాకు అప్డేషన్లు కూడా ఇచ్చి ఉంది. ఇలా మా వృత్తిలో మేము వార్తలు రాస్తూ ఉంటే ఓర్వలేని కొందరు
తప్పిదాలు చేసిన కొందరు ఇలా పాత్రికేయులకు ఫోన్లు చేసి సమయం కాని సమయాలలో గుర్తు తెలియని నంబర్లతో గుర్తు తెలియనటువంటి గొంతులు మార్చి ఫోన్లు చేయడం ఇది ఎంత మాత్రం తగదు. ఏ కుల సంఘాలైనా సరే ఏదన్నా వాళ్లకు డైరెక్ట్గా తను రాసినటువంటి వార్త వల్ల ఏదైనా జరిగింటే తమ్ముడు వాస్తవం అది కాదు ఇది అని వచ్చి చెప్పి మళ్ళా వార్త రాయించుకోవచ్చు, దానికి ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు. అంతేకాని తమ్ముడు సునీల్కి మేమందరం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తనకు కావాల్సినటువంటి ఎలాంటి సహాయానికైనా సరే ముందుంటామని మాటిస్తున్నాను.